వచ్చి ఎన్ని రోజులైనా అక్క గురించి గాని, ఆమె భర్త గురించి గాని, ఆమె బిడ్డ గురించి గాని నాకు ఏ ఆచూకీ తెలియలేదు. అక్కడ ఒక కుక్క కూడా ఉంది. అడుగు పెడితే అది సింహంలా మీద పడుతుంది. ఎంతో ప్రశాంతంగా ఉంటుందనుకున్న ఆ ఇల్లు ఎడారిలో ఎండిపోయిన చెట్టులా కనపడుతుంది. ఓ పని చేస్తే ఏంటి? ఆ ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. ఏదో ఒక ఆధారం దొరకచ్చు. అప్పుడు ఏం జరిగిందో తెలిసిపోద్ది. కుదరదు. హౌస్‌ని సీల్ చేసేశారు. సెక్యూరిటీ పేరుతోటి అలౌ చేయటం లేదు. పర్మిషన్ తీసుకుని వెళ్ళాలంటే సెక్యూరిటీ అడ్డే మరి. అసలు పర్మిషనే లేకుండా వెళ్తే అలా ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను. నేనే నేస్తం నీ పాపని. ఏంటి నేస్తం, ఇక్కడ నేనేంటి? ఈ విచిత్రం ఏంటో ఆశ్చర్యపోతున్నావా? నీ ఇల్లు ఎక్కడని అడిగావు కదా, ఇదే మా ఇల్లు. ఇది మా నాన్న కూర్చునే కుర్చీ. ఇది మా అమ్మ వంట చేసుకునే గది. ఆ గదిలోనే మా నాన్న ద్వారకా వస్తువుల్ని బొమ్మలేస్తుంటారు నేస్తం. నా బొమ్మని కూడా మా నాన్న వేశారు, అదిగో చూడు. నువ్వు సత్య వాళ్ళ అక్క కరుణని వెతుక్కుంటూ వచ్చావు కదూ, ఆమె మా అమ్మ. ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? చెబితే నువ్వు నమ్మవు. చూపిస్తా, నాతో రా నేస్తం. చుక్కల చివరి దాకా తీసుకువెళ్తాను, అంతరిక్షంలోకి తీసుకువెళ్తాను.
నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఇక్కడే ఎన్నో ప్రళయాలు పురాణాలు ఉన్నాయి. కావ్యాలు కల్లోలాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికీ బొమ్మలుగా ఉన్నాయి. ప్రపంచ యుద్ధాలు కూడా ఉన్నాయి. ఇక్కడే మా నాన్న కథ కూడా ఉంది నేస్తం. అదిగో నరసింహావతారం లాంటి మా నాన్నని చూడు. దొంగ దొంగ వచ్చాడే, అన్నీ దోచుకుపోతాడే. ముంబైలోని మునగాడే, జంతర్ మంతర్ చేస్తాడే.